వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏదో అయితే గాని వివరం తెలియదు అంటారు చూసారు ఒక సామెత. క్షవరం అయితే గాని వివరం తెలియదు అని. పూర్తిగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏముంది, ఇలాంటి సామెతలు మనకి పెద్దలు చాలా చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో అందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి ఇది యాప్ట్ అవుతోంది అని చెప్పి చాలా మంది నవ్వుకుంటున్నారు కూడా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎంత గొప్పగా ఇక్కడ ఉన్నాడరా నాయకుడు, ఇప్పుడు మళ్ళీ ఏంటి పరిస్థితి అని కొంతమంది గురించి అనుకుంటున్నారు. సరే, అందులో మనకి కేసినేని నాని లాంటి వాళ్ళు ఉంటారు. ప్రధాని స్థాయి వ్యక్తితోటి పక్కన కూర్చునేటువంటి మనిషి, రతన్ టాటా తోటి కలిసి టీ తాగేటువంటి మనిషి, మాట్లాడితే చంద్రబాబు పక్కనే సీట్ ఉండి అక్కడే కూర్చుని ఆయనతోటి మంతనాలు చేసేటువంటి మనిషి, ఆఖరికి రిబ్బన్ కట్టింగ్లకి, తోపుడు బళ్ళు వాటికి ఓపెనింగ్ కి, వాటికి కత్తెరలు పువ్వులు అందించడానికి వెళ్ళిపోయారు అని చెప్పి నవ్వుకుంటున్నారు. పాపం ఈ స్థాయిలో నించోబెడితే ఆ స్థాయికి వెళ్ళిపోయి అక్కడికి ఏం చేద్దాం అన్నటువంటి పరిస్థితికి వాళ్ళు ఉన్నారు అని చెప్పి. సరే, అలాంటి వాళ్ళు ఇంకా పార్టీలో చాలా మంది ఉన్నారు, మారినటువంటి వాళ్ళు. కడప తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ శాసన మండలి ఉప సభాపతి సతీష్ రెడ్డి గారు కూడా ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అలాగే అంతకు ముందే నాకు ఇక్కడ ఇంకా టికెట్ రాదేమో, నాకు సీట్ ఇవ్వరేమో అన్నటువంటి ఒక కారణంతో తెలుగుదేశం పార్టీని వీడినటువంటి మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకే రావాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు. ఇక అసలు ఏమన్నా ఉందా? చక్కగా పరువు ప్రతిష్టతోటి, పేరు ప్రఖ్యాతులతోటి నియోజకవర్గంలో అందరి తల్లో నాలుకల మెలుగుతూ అందరికీ కావాల్సిన వాడిగా ఉన్నావు. రాజకీయంగా పార్టీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది, ఎంతో చేసింది, ఉన్నత స్థాయిలో నిల్చోబెట్టింది. అయినా సరే నువ్వు ఏదో కక్కుర్తి కూడా అక్కడికి పోయి ఈ రోజు ఏముంది, పరువు తక్కువైంది కదా పరిస్థితి. ఎలా అయిపోయిందంటే పాపం గంజి చిరంజీవి గారి పరిస్థితి ఇప్పుడు సరే తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. నారా లోకేష్ కూడా చాలా ఆనందంగానే ఉన్నారు. సరే, ఏదో మొత్తానికి పొరపాటున వెళ్ళారు, తెలుసుకున్నారు, తప్పు తెలుసుకుని వస్తున్నారు. మన కుటుంబ సభ్యుడు మళ్ళీ కుటుంబంలోకి వస్తుంటే ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టాలి, తప్పు ఏం మాట్లాడద్దు, నేను చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాను, పార్టీలోకి రమ్మనండి, నియోజకవర్గంలో నాతో కలిసి పనిచేయమనండి. ఇది లోకేష్ చూపించినటువంటి ఆ విజ్ఞత. వైఎస్ఆర్సీపీలో ఏం జరిగింది గంజి చిరంజీవికి అంటే, సరే నారా లోకేష్ అభ్యర్థిత్వం ఖరారయ్యింది, మంగళగిరి నుంచి తనే పోటీ చేస్తాడు అని చెప్పి ఇప్పుడు ప్రకటించారు. మంగళగిరిలో కూడా తన బేస్ ని సిద్ధం చేసుకున్నాడు లోకేష్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో గెలుస్తోంది అన్నటువంటి సంకేతాలు 99.9% అందరిలోకి వచ్చేసినటువంటి తరుణంలో పార్టీలో నాకు ఏదో దక్కట్లేదు అని చెప్పి పాపం వైఎస్ఆర్సీపీ గడప తొక్కాడు గంజి చిరంజీవి గారు. ఇక తెలుగుదేశం పార్టీలో నా స్థానం ఇది, ఇలా చేశారు, అలా చేశారు, అవి ఇవి తండ్రి కొడుకులు ఏదో మాట్లాడారు. అక్కడికి వెళ్తే సిలబస్ అదే కదా, మనుషులతోటి మాట్లాడడం కంటే బూతులు మాట్లాడించడం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ లోకి వెళ్ళారు, అంతా అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పటికి 9 లిస్టులు. మంగళగిరి నియోజకవర్గానికి గంజి చిరంజీవి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఒకటే తక్కువ అయిపోయింది. కేవలం సమన్వయకర్తగా ప్రకటించారు. మళ్ళీ ఆ తర్వాత లోకేష్ గ్రాఫ్ పెరిగింది అన్నటువంటి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాండ్రు కమల గారిని, ఇంకా గంజి చిరంజీవి ఒకసారి పార్టీ మారాడు, ఈవిడైతే 3 డౌన్స్, 3 పార్టీల్లో తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఇలా వరుసగా పార్టీలు మారుతూనే ఉన్నారు. ఆవిడని తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయించాలన్నట్టుగా ఆవిడ అభ్యర్థిత్వాన్ని ఇచ్చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, అదే మన కరకట్ట కమల్ హాసన్, ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ నుంచి ఎటువంటి ఇది రాలేదు. సరే, షర్మిల గారు ఏదో ఒత్తిడి అది మాట్లాడారు కానీ అక్కడ ఇతర తప్పేం లేదనేది స్పష్టం. ఆ తర్వాత కాండ్రు కమల గారిని కూడా పక్కన క్యూలో పెట్టేసి ఆవిడ కుమార్తెని ఈసారి తెర మీదకి తీసుకొచ్చారు. సో గంజి చిరంజీవికి ఇంకా ఆప్షన్ లేకుండా పోయింది. మళ్ళీ ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక్కి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అంటే ఇక్కడ నేను కేవలం ఒక ఆటలో అరటి పండున అయిపోయానా, నాకంటూ ఎటువంటి ఒక భరోసా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది, నేను ఎందుకు అనవసరంగా ఉన్న పరువు పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాను, కొత్తగా ఇక్కడ నాకు ఏమొచ్చింది దక్కేది అంటే ఉన్న పరువు పోయింది. పాపం కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడుగా మొన్న, నాలని చూసాంగా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, ఏంట పరిస్థితి. సో ఇంత అయితే తప్ప ఆ పార్టీలోకి వెళ్ళి అవమానాల పాలైతే తప్ప, పార్టీలో మాత్రమే కాదు నియోజకవర్గంలో ప్రజల మధ్యకి వెళ్ళి వైసీపీ కండువా వేసుకుని తిరుగుతూ ఉంటే ప్రజలు ఘోరంగా అవమానించారు ఆయన్ని. ఏమండి, మీ పార్టీ ఉంది, ఇక్కడ మేమున్నాం, బడుగు బలహీన వర్గాల వాళ్ళం, దళితులం, పేదలం మేమున్నాం, మాకు తిరగడానికి ఇక్కడ కనీసం రోడ్డు లేదు, ఇక్కడ రోడ్డు వేయలేదు. ఎక్కడో మీ పార్టీ నేతకు మాత్రం అక్కడ శుభ్రంగా రోడ్డు వేసారు, ఆడి మిల్లుకి వెళ్ళడానికి, వాళ్ళ దీనికి వెళ్ళడానికి.
అంటే మీ పార్టీ ఉన్నది పెత్తందారుల కోసమే ఉందా, మా పేదల కోసం కాదా? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి మధ్యలో పోటీ అంటారంటే మీరు పెత్తందారులు అని మొదలెట్టేసరికి గంజి చిరంజీవి గారికి గొంతు ఎండిపోయింది. ఏం మాట్లాడాలో తెలియదు. అంటే మరి మొన్నటిదాకా ఇవే పరిస్థితులు, ఇవే మొత్తం అన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద యుద్ధం చేశారు కదా. సడన్ గా కళ్ళకేదో ఒక ముసుగు కమ్మేసి అక్కడికి వెళ్ళిపోయి అంత బానే ఉంది అన్నటువంటి ఒక బులుగు బ్యాచ్ ప్రచారాన్ని ఆయన మొదలు పెట్టేసరికి, బాబు నీ సంగతి ఇది కాదు, నీ నేటివిటీ ఇది, కొంచెం చూసుకో, ఇక్కడ ఆల్రెడీ పోరాటాలు చేసి అక్కడికి పోయావు, అక్కడికి వెళ్ళినంత మాత్రాన్ని ఇక్కడేం మాకు ఒరిగింది లేదు, మాకు ఇక్కడేం చేసింది లేదని ప్రజలు సమస్యల మీద ఏకరవ పెడుతుంటే ఏం చేయాలో తెలియక అవమాన భారంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. సో ఇంత అయితే తప్ప మళ్ళీ నేను నా సొంత గూటికి వెళ్లాల్సి వస్తుంది అని ఆయన ఊహించి ఉండరు. కానీ ఇంట్లో చూసిన తర్వాత, జరిగినటువంటి పరిస్థితులు వెళ్ళి చూసిన తర్వాత, అనుచరులు కూడా దగ్గర నుండి చెప్పిన తర్వాత, అన్న ఏంటి పరిస్థితి మనకిది, ఇన్నాళ్ళు చాలా గౌరవంగా ఉన్నాం, ప్రజల్లో మనకంటూ ఒక మంచి పేరు ఉందన్న, అధికారంలో లేవు అన్న మాటే గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనందరినీ కూడా చాలా గొప్పగా చూశారు, అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్ళి అనవసరంగా ఎందుకన్నా ఉన్నదంతా పోగొట్టుకోవడం అని హితబోధ చేస్తే, చివరాఖరికి సర్లే అయ్యింది ఏదో అయ్యింది, తల బొప్పి కట్టింది కదా, ఇకనైనా కొంచెం బుద్ధిగా ఉందా అని చెప్పి జ్ఞానోదయం అయ్యి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి పునరాగమనం చేస్తున్నారు మంగళగిరి గంజి చిరంజీవి గారు. చూద్దాం ముందు ముందు. అంటే లోకేష్ హామీ ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది, ఒక గౌరవమైనటువంటి పదవిలోనే కూర్చోబెడతాను తప్ప తక్కువ చేసేది లేదు, ఇన్నాళ్ళు మనతో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుడు అని. మన కుటుంబ సభ్యుడు అని లోకేష్ అనడం అంటే అక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళు. సో పార్టీ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు, ఇక్కడ పేదలకి పెత్తందారులకి అంటే పెత్తందారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి ప్రజలకి పోటీ. బటన్లు నొక్కి సంక్షేమం చేస్తున్నాను ఇది అని చెప్పి ఆయన చెప్పేదంతా అబద్ధం అనేది అందరికీ తెలిసిందే, అయినా సరే నడుస్తూ ఉంటుంది. సో ఈ పేదలకి పెత్తందారులకి జరిగేటువంటి ఈ పోటీ, ఈ యుద్ధంలో పేదలంటే ప్రజలు, ప్రతిపక్షాలు వీళ్ళు ఉన్నారు కాబట్టి అటు సైడ్ ఉండి పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఏదో సొంత రాజకీయ ఎజెండా తోటి నాకు టికెట్ దొరకలేదు కాబట్టి, ఇది కాబట్టి, అది కాబట్టి అని. అఫ్ కోర్స్ ఇది అధికార పక్షంలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే అధికార పక్షంలో ఉండి అక్కడ అన్యాయం జరుగుతోంది, ఇక్కడ మేము ఎమడలు మేము అని బయటకు వచ్చారు, అది వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇది అర్థం చేసుకోవాలి. సో వాట్ ఎవర్, గంజి చిరంజీవి గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి చేరడం అయితే ఖరారైపోయింది. మరి రేపా ఎల్లుండా వేచి చూడాల్సిందే. సో ఇంతకీ మీరేమనుకుంటున్నారు, గంజి చిరంజీవి చేస్తున్నది మంచి పనేనా, లేదు మళ్ళీ ఏమైనా తప్పటడుగు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.